ఎంత బాగుందో చూడండి మన ప్రాన్స్. వావ్, కలర్ఫుల్గా ఉంది. ఈ ప్రాన్స్ మీరు చేస్తే ఒక డిన్నర్కి డిమాండ్ అంటే డిమాండ్గా ఉంటుంది. హలో అండి, నమస్తే, వనక్కం, అస్సలాముఅలైకుం. వెల్కమ్ టు విజయ్ చేతి రుచులు. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. ఈరోజు విజయ్ చేతి రుచుల్లో ఏంటి, ఏం కావాలి మీకు? వెజ్జా, నాన్ వెజ్జా? నాన్ వెజ్ చేస్తామండి. చాలామంది నాన్ వెజ్ చేయండి, వెరైటీస్ చేయండి అని అడుగుతున్నారు కదా, దానికోసము ఇది ఒక మెస్మరైజింగ్ రెసిపీ అండి. మీ టేస్ట్ బడ్స్కి ఒక ట్రీట్. ఏంటో తెలుసా? చిల్లీ గార్లిక్ ప్రాన్స్. సూపర్గా ఉంటుంది. కొన్ని టిప్స్ కూడా ఉంటుంది, ట్విస్ట్ కూడా ఉంటుంది ఈ వీడియోలో. మీరు చూస్తూ నేర్చుకోండి. ఈ రెసిపీకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ఎలా చేయాలి, ఇవన్నీ ఈ వీడియోలో ఫుల్గా చూడండి. ఇంకెందుకు ఆలస్యం, రండి రంగంలో దిగేస్తాం. మన చిల్లీ గార్లిక్ ప్రాన్స్కి 1/2 kg ప్రాన్స్ తీసుకున్నాను, షెల్ అవుట్ చేసినాను. ఈ ప్రాన్స్ని మనం ఫస్ట్ మ్యారినేట్ చేయాలి. క్యాప్లో చూడండి, ఈ ప్రాన్స్ ఆల్రెడీ బాగా క్లీన్గా వాష్ చేసుకొని డీవైన్ చేసిన 2 sides డీవైన్ చేయాలి. అది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి, ఎందుకంటే ప్రాన్స్ మళ్ళీ డైజెషన్ అవ్వదు, స్మెల్ కూడా ఉంటుంది కర్రీస్లో. సో ఇలా ప్రాన్స్ బాగా విడివిడిగా పెట్టుకొని ఒక ప్లేట్లో దీన్ని మనము మ్యారినేట్ చేయాలి. ఏమేమి చేయాలో కొంచెము వాచ్ చేసుకోండి మీరు. సో ప్రాన్స్కి ఎంత సాల్ట్ కావాలనో అంత సాల్ట్ మాత్రం యాడ్ చేస్తాము. కర్రీలో యాడ్ చేసుకుంటాము. సో నేను ఒక 1/2 spoon యాడ్ చేసుకున్నాను. అలాగే పసుపు కూడా కొద్దిగా, ఆల్రెడీ పసుపు వేసి వాష్ చేసుకున్నాను, ఒక 1/4 spoon పసుపు. పెప్పర్ కూడా వేసుకోవాలి. పెప్పర్ వేసుకుంటే మంచిగా ఉంటుంది మన ప్రాన్స్ ఫ్రై. చూడండి, ఒక 1/2 spoon పెప్పర్ వేసుకున్నాను. ఏది ఎక్కువ వేసుకోలేదు, అన్ని లిమిట్గానే వేసుకున్నాను. మెయిన్గా ఇది చిల్లీ గార్లిక్ పేస్ట్, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు పేస్ట్ చేసుకుని 1 spoon వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మనము ప్రాన్స్ని బాగా కలపాలి. హ్యాండ్స్ క్లీన్గా పెట్టుకోండి. ఇలా మనము అన్ని ప్రాన్స్ ముక్కలకి ఈ మసాలా పట్టేలా బాగా కలుపుకోవాలి. చాలా సింపుల్ రెసిపీ అండి, యమ్మీగా ఉంటుంది. పిల్లలకి అయితే చాలా ఇష్టమవుతుంది. బాగా వాచ్ చేయండి, కేర్ఫుల్గా వాచ్ చేసి మీరు ట్రై చేయండి. అయిందా? ఇప్పుడు దీని ఒక 5 minutes పెడితే చాలు. ఒక 5 minutes అలా రెస్ట్ చేస్తాము. దాని తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్స్కి వెళ్ళిపోతాము. ప్రాన్స్ 5 minutes మ్యారినేట్ అయింది. అది స్మాల్ టిప్స్ మీకు, ఎక్కువసేపు మ్యారినేట్ చేయకూడదు. అది కాకుండా ప్రాన్స్ని 2 sides డీవైన్ చేయాలి. ఇంతకుముందు వీడియోస్ కూడా మీకు చూపెట్టాను, అది కూడా ఒక టిప్ అనమాట, నేర్చుకోవాలి మీరు. ఇప్పుడు ప్రాన్స్ని నెక్స్ట్ ప్రొసీజర్స్కి వెళ్ళిపోతాము. అది స్మాల్ ట్విస్ట్. అదేంటో తెలుసా? చూడండి, కార్న్ ఫ్లోర్ ఒక కప్లో తీసుకున్నాను, 1 tablespoon ఉంది. మనం కార్న్ ఫ్లోర్ని చల్లుకోవాలి దీనిపైన. దాన్ని ఇటా డస్టింగ్ చేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. చూడండి, ఇలా డస్టింగ్ చేసుకునేసి బోత్ ద సైడ్స్ అలా చేసుకోవాలన్నమాట. వి షుడ్ నాట్ పేస్ట్ చేయకూడదు, కలపకూడదు. ఇలా డస్ట్ చేసి తిప్పేసండి పక్క 2 sides. ఇలా చేసేటప్పుడు మన ప్రాన్స్ని మనం రోస్ట్ చేసినప్పుడు చాలా క్రిస్పీగా వస్తుంది, బాగా కలర్ఫుల్గా ఉంటుంది అనమాట. ఇంతే, ఇలా డస్ట్ చేసినాము. ఇంకా మనము నెక్స్ట్ ప్రొసీజర్స్కి వెళ్ళిపోతాము. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుంటాము. ప్యాన్లో ఒక 2 spoons ఆయిల్ వేసుకుంటాము, ఎక్కువ వద్దు. ఆయిల్ వేసుకొని మనము కంప్లీట్ ప్యాన్కి స్ప్రెడ్ అయ్యేలా ఇలా టర్న్ చేయండి. ఫుల్గా స్ప్రెడ్ అయి ఉంటుంది ఆయిల్. ఆయిల్ కూడా హీట్ అయ్యింది. మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి స్టవ్, హై ఫ్లేమ్ వద్దు. ఇప్పుడు మనము ఈ హీరోస్ని అందులో పెట్టేస్తాము 1 by 1. అలా వేసేయకూడదు, 1 by 1 పెట్టాలి. సో ప్రాన్స్ మనము ఈ ఆయిల్లో రోస్ట్ చేయాలి బాగా, చాలా క్రిస్పీగా వస్తుంది. ఇదొక యూనిక్ రెసిపీ అండి, మీరు ఇంతవరకు చేసినారేమో, మేమైతే అప్పుడప్పుడు చేసుకుంటా ఉంటాము. చాలా బాగుంటుంది. ఒక డిన్నర్కి చేసుకోండి మీరు, లేక స్నాక్ ఐటమ్ కూడా చేసుకోవచ్చు మీరు, ఎందుకంటే గ్రేవీ ఎక్కువ ఉండేది ఇందులో, రుచిగా ఉంటుంది. ప్రాన్స్ ఇష్టపడే వాళ్ళకి ఒక ట్రీట్ ఇది. సో ఇలా అన్ని ప్రాన్స్ అందులో మనం పెట్టేవాలి. పెట్టేసి మనము కొద్దిగా దాన్ని టాస్ చేయాలి, ఎందుకంటే ఆయిల్ అనేది స్ప్రెడ్ అవ్వాలి, ఈవెన్గా అది రోస్ట్ అవ్వాలన్నమాట.
సో ఓపెన్గానే పెట్టి మనము దీన్ని ఒక 5 minutes ఫ్రై చేస్తాం వన్ సైడ్, నెక్స్ట్ సైడ్ ఇంకొక 5 minutes ఫ్రై చేస్తాము. అప్పుడు కలర్ఫుల్గా క్రిస్పీగా అది అవుతుంది అనమాట. ప్రాన్స్ అంతా బాగా ఫ్రై అవుతుంది వన్ సైడు. సో లో ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేయాలి. మన ప్రాన్స్ వన్ సైడ్ ఫ్రై అయిందండి చూడండి. ఇంకా మనము దీన్ని టర్న్ చేస్తాము తిన్నగా సెకండ్ సైడు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఫ్రై అయిందో. ఇది చాలా క్రిస్పీగా ఉంటుంది, అందుకనే మనము స్లైట్గా కార్న్ఫ్లోర్ డస్ట్ చేసినాము. ఇట్లా 1 by 1 తిన్నగా దాన్ని మనం టర్న్ చేసుకోవాలి. సో ఇలా మనము అన్ని ప్రాన్స్ని టర్న్ చేసుకునేవాలి. సెకండ్ సైడ్ కూడా దాన్ని రోస్ట్ చేయాలి. ఎంత యమ్మీగా ఉంది, ఇప్పుడే నోరు ఊరిపోతుంది కదా. అదే అండి ప్రాన్స్ చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు సెకండ్ సైడ్ కూడా మనం రోస్ట్ చేస్తాం. సో ప్రాన్స్ అదర్ సైడ్ కూడా రోస్ట్ అయిందా చూద్దాము. చూడండి అదర్ సైడ్ కూడా బాగా రోస్ట్ అయింది. ఇప్పుడు మనం దీన్ని తీయేస్తాము. ఆయిల్ లేకుండా తీసుకునేస్తాము క్లీన్గా. ఒక ప్లేట్లో మనం ఇవన్నీ తీసుకునేస్తాము. చాలా సింపుల్, ఫాస్ట్గా అయిపోతుందండి. ప్రాన్స్ కడిగేది కొంచెం మీకు లేట్ అవ్వచ్చు, కాకపోతే కర్రీ ఫాస్ట్గా అయిపోతుంది. సో తీసుకున్నామా. నెక్స్ట్ చూడండి ఎంత బాగా రోస్ట్ అయిందో 2 sides. అదనమాట. నెక్స్ట్ మనము చూడండి ఆయిల్ అయితే ఉంది ఇక్కడ. సో ఇదే ఆయిల్లో మనము ఒక స్మాల్ ఆనియన్ చాలు, అండ్ 4 to 5 పచ్చిమిరపకాయలు సన్న కట్ చేసుకున్నాను. 4 ఎండుమిరపకాయలు, ఇది చిల్లి గార్లిక్ కదా అది పెట్టుకున్నాను. చూడండి వెల్లుల్లిపాయలు ఒక 4 to 5 వెల్లుల్లిపాయలని కట్ చేసుకున్నాను. అల్లం కూడా ఒక స్మాల్ పీసు సన్న కట్ చేసుకున్నాను. అల్లం వెల్లుల్లిపాయలు ఫస్ట్ యాడ్ చేసుకునేస్తాం ఇందులో. అల్లం వెల్లుల్లిపాయలు వేసుకొని సేమ్ ఆయిల్లోనే సేమ్ ప్యాన్లోనే చేస్తున్నాను. ఫాస్ట్గా అయిపోతుంది, మంచి గుమలాడిపోతుందండి. సో ఇది ఫ్రై చేసుకుంటాం మనము. ఫ్రై అయిన తర్వాత మళ్ళీ మనం ఆనియన్స్ అని యాడ్ చేసుకుంటాము. జింజర్ గార్లిక్ ఆయిల్లో రోస్ట్ అవుతా అంటే అదొక యూనిక్ స్మెల్, స్పెషల్ స్మెల్ వస్తుంది. చాలా బాగుంది. ఇప్పుడు మనము ఈ ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, రెడ్ చిల్లీస్ ఎత్తుకున్నాం కదా అది వేసుకునేస్తాము. ఆనియన్స్ కొంచెము బ్రౌన్గా అవ్వాలి, అంత దాకా ఫ్రై చేస్తాము. ఆనియన్స్ వేసిన తర్వాత ఇప్పుడు మనము ఈ కర్రీ కావాల్సిన సాల్ట్ యాడ్ చేసుకుంటాము. సాల్ట్ తక్కువే అవుతుంది, ఒక 1/2 స్పూన్ యాడ్ చేసుకున్నాను. రుచికి తగినట్టు వేసుకోవచ్చు, మళ్ళీ కావాలంటే మనం వేసుకోవచ్చు. దాంతోపాటు కారం పొడి కూడా వేసుకునేస్తాను. ఇప్పుడే నేను కారం పొడి ఒక 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. కారము ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసుకున్నాము, రెడ్ చిల్లీస్ వేసుకున్నాము, అందులో కూడా మనం కారం యాడ్ చేసుకున్నాం కదా కాబట్టి. సో ఇది ఫ్రై చేసుకుంటాము. ఎంత సింపుల్గా ఉంది కదా. ఈవెన్ బ్యాచిలర్స్ కొత్తగా కుకింగ్ చేయాలనుకొని కూడా ఈ రెసిపీ ట్రై చేయండి. షబాస్ అంటారు మీ ఇంట్లో. అవును నిజము. చూడండి ఉల్లిపాయలు కూడా ఫ్రై అయింది. ఇప్పుడు మనము ఒక చిన్న టమోటా సన్న కట్ చేసుకున్నాము, దాన్ని యాడ్ చేసుకుంటాము. స్మాల్ సైజ్ టమోటా చాలు, పెద్దదొద్దు. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని దీన్ని రోస్ట్ చేస్తాము. సో ఉల్లిపాయలు టమోటాలు బాగా రోస్ట్ అవుతుందండి. స్మాల్ టిప్స్ ఇప్పుడు ఏంటంటే చూడండి, వన్ క్యాప్సికమ్ మీడియం సైజ్ పీసెస్ కట్ చేసుకున్నాను. ఇది మనం యాడ్ చేయాలన్నమాట. ఈ ఎంటైర్ రెసిపీకి ఒక యూనిక్ అరోమా ఇస్తుంది, స్పెషల్ అరోమా ఇస్తుంది. గార్లిక్ చిల్లీ ప్రాన్స్ కదా, సో కాబట్టి మనము ఈ గ్రీన్ క్యాప్సికమ్ వేసినప్పుడు ఒక హైలైట్ అనమాట ఈ రెసిపీకి. సో ఇప్పుడు మనము కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని, ఎక్కువ వద్దు, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒక 1/4 గ్లాసు యాడ్ చేసుకొని మనము క్లోజ్ చేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 minutes కుక్ చేస్తాం అంతే, ఎక్కువ వద్దు. ఓకే, ఈ కొద్దిగా వాటర్ వేసి ఒక 5 minutes కుక్ అయింది. ఎలా ఉందో చూస్తాము. వావ్ వావ్ వావ్, ఏం అరోమా అండి, చాలా బాగుంది. చూడండి రంగు ఎలా ఉందో. వావ్, ఇంకా కొద్దిగా వాటర్ ఉండాలి. వాటర్ చాలా డ్రైగా రోస్ట్ చేయకండి. ఈ టైంలో మనము ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ప్రాన్స్ని అందులో వేసేస్తాము. వేసేసి తిన్నగా కలిపి అన్ని ప్రాన్స్ ముక్కలకి ఈ మసాలా పట్టేలా మనము కలిపేసి, ప్రాన్స్ని ఎక్కువ కలపకూడదు, ఆల్రెడీ ఫ్రై అయింది, ఆ క్రిస్పీనెస్ కావాలి కదా మనకు. సో ఒక
2 minutes క్లోజ్ చేసి దీన్ని మనం కుక్ చేస్తాము లో ఫ్లేమ్లో. నోట్ చేసుకోండి, 2 minutes. 2 minutes అయిందండి. చూసుకోండి మన ప్రాన్స్, చిల్లీ గార్లిక్ ప్రాన్స్ ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉంది. ఈ ప్రాన్స్ మీరు చేస్తే ఒక డిన్నర్కి డిమాండ్ అంటే డిమాండ్గా ఉంటుంది. ట్రస్ట్ మీ, మౌత్ వాటరింగ్, మీ టేస్ట్ బడ్స్కి ఒక ట్రీట్ ఇది. తప్పనిసరిగా ట్రై చేయండి. విజయ్ చేతి రుచుల్లో వచ్చే ఒక్కొక్క రెసిపీ కూడా మీకు చాలా స్పెషల్ రెసిపీగా ఉంటుంది. మాకు ఇష్టమైన రెసిపీసే మీకు చేసి చూపెడతాను, సరేనా? అంతేనండి, మన ప్రాన్స్ కూడా బాగా కుక్ అయింది. ఆల్మోస్ట్ ఫ్రై కూడా అయింది, మళ్ళీ ఇప్పుడు ప్యాన్లో కుక్ అయింది. ఎంత బాగుందో చూడండి మన ప్రాన్స్. వావ్! ఇలా టాస్ చేసుకొని అన్ని మసాలా ముక్కలు అన్నీ దానికి పట్టింది అనుకోండి, చాలా బాగుంటుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మన కొత్తిమీర అలా చల్లుకోండి, వర్షంలా ఉంటుందో చూసుకోండి. ఎక్కువే వద్దు, తక్కువే ఉండి. అంతే, మన ప్రాన్స్ ఆల్మోస్ట్ రెడీ అయింది. ఇందులో మనం గార్లిక్ వేసినాము, అదే అండి వెల్లుల్లిపాయలు, చిల్లీస్ కూడా వేసుకున్నాము, క్యాప్సికమ్ వేసినాము, రెడ్ చిల్లీస్ వేసినాము. అందుకే ఇది చిల్లీ గార్లిక్ ప్రాన్స్. అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేస్తాము. ఇంకా మనం సర్వింగ్ ప్లేట్ తీసుకొని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పేస్తాను. యమ్మీ యమ్మీ చిల్లీ గార్లిక్ ప్రాన్స్ రెడీ అయింది. చూడండి, చాలా రుచిగా ఉంటుంది. మీరు ట్రై చేసి మీ వ్యూస్ నాకు చెప్పాలి, అప్పుడే నాకు తెలుస్తుంది ఈ రెసిపీస్ మీకు ఇష్టమవుతుందా లేదా అనేది. చిల్లీ గార్లిక్ ప్రాన్స్ టేస్ట్ ఇంకొచ్చిందండి. ఎంత టెంప్టింగ్గా ఉంది, వేడి వేడిగా ఉంది, యమ్మీ యమ్మీగా ఉంది, క్రిస్పీగా ఉంది ప్రాన్స్. చూడండి, వేరే లెవెల్ అండి, వేరే లెవెల్. క్యాప్సికమ్ స్వర్గమే వచ్చినట్టుగా ఉంది. ఎంత బాగుంది తెలిసిందండి, మీరు రెసిపీ ట్రై చేయాలండి. ఓకే, చిల్లీ గార్లిక్ ప్రాన్స్ ఎంత యమ్మీగా ఉండింది చూసారు కదా. మీరు చేసి టేస్ట్ చూసి మీ వ్యూస్ నాకు చెప్పాలి, అప్పుడే నాకు సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. చూడండి, విజయ్ చేతి రుచుల్లో యమ్మీ యమ్మీ రెసిపీస్ అంతా ఉంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా వీడియోస్ ఉంది, మీరు చూసి ఎంజాయ్ చేస్తారు. ఓకే, నా వీడియో కనుక మీకు నచ్చిందంటే యాజ్ యూజువల్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాల్యుబుల్ కమెంట్స్ కూడా నాకు ఇవ్వండి. అప్పుడే కదా నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా బి హెల్దీ, చిరునవ్వుతో ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.